దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 4th March 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 11 verse 25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు ఎవరంటండి? పునరుద్ధానమును జీవమును. ఈరోజు నీ జీవితంలో పునరుద్ధాన అనుభవము కావాలి. నీ ఆరోగ్యంలో, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క బ్రతుకులో పునరుద్ధానము యేసు ప్రభు వారి ద్వారానే దొరుకుతుంది. జీవము యేసు ప్రభు వారి ద్వారానే దొరుకుతుంది. ఈరోజు జీవం లేని స్థితిలో అనేక విషయాలు నీ జీవితంలో సంభవించున్నాయి. జీవము కేవలం యేసు ప్రభు వారి ద్వారే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనకు జీవము, అది సమృద్ధి జీవం ఇవ్వటకు ఆయన వచ్చున్నాడు. John chapter 11 verse 25, Jesus said unto her, I am the resurrection and life. He that believeth in me, though he were dead, yet shall he live. Though he were dead, yet shall he live. Though he were dead, yet shall he live. Because Jesus said, I am the resurrection and life. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక మనం యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచినప్పుడు నీ జీవితంలో పునరుద్ధానాన్ని అనుభవిస్తావు. ఇన్ యువర్ డే టు డే లైఫ్ and your final life also you will experience resurrection. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 11 अध्याय और 25 वचन पढ़ रहे हैं। यीशु ने उससे कहा, पुनरुत्थान और जीवन में ही हूँ। जा कोई मुझ पर विश्वास करता है, वह यदि मर भी जाए तो भी जिएगा। प्रभु को बहुत धन्यवाद अदा करते हैं। आपको जिंदगी में जीना है तो यीशु मसीह कहते हैं, पुनरुत्थान और जीवन में ही हूँ। जो भी मुझ पर विश्वास करता है वो मर भी जाए फिर से जी उठेगा। तो आज यीशु मसीह के द्वारा आपको जीवन पाना है, वो खोए हुए चीज में पुनरुत्थान को पाना है। तो यीशु मसीह पर विश्वास रखो, యేసు ప్రభుని నమ్ముకో. దేవుడు నీ జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి మీ జీవితంలో ఆయన దక్కిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును యేసు ప్రభా, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినవాడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవుడై ఉన్నందుకు నేను మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి నాయన. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ఉండి నడిపించినందుకు స్తోత్రములు నాయన. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు పరిచర్లు పునరుద్ధానాన్ని దయచేయండి నాయన. జీవమును దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఏ పరిచర్లు అయితే ప్రభా నాయన తండ్రి ప్రభా మూతపడిపోయా నాయన, వాటిని నాయన లేవనెత్తే దేవుడు అయ్యా, లేవనెత్తినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు దేవ, వారందరినీ బలపరిచినైనా వారి యొక్క చదువుల్లోనైనా జీవమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారి చదువుల్లోనైనా ఒక నాయన ప్రభా ధైర్యమును వారికి అనుగ్రహించినందుకు స్తోత్రం. మంచిగా ఎగ్జామ్స్ రాయట కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, నువ్వు చాలిన దేవుడై ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు దీవించినందుకు స్తోత్రములు నాయన. దేవ, జాబ్స్ కొరకు ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరినీ కూడా మీరు దీవించినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను.
పరిశుద్ధ తండ్రి ఈ సమయంలో నాయన తండ్రి దేవా ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశాన్ని నీవు రక్షించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇజ్రాయెల్ యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు నాయన, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నీ యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించుచు జీవాన్ని అనుభవించటకు కృపను అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.